వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి అంచుల్లో ఉందని ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం మహిమలూరు, బసవరాజపాలెం, రామస్వామి, బంట్లపల్లి గ్రామాలలో ప్రజాగళం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భారుడి ప్రతాపాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఆనం రామనారాయణ రెడ్డికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. గ్రామాల్లోని ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దోచుకుతున్నాడని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో అరాచకపు పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని గద్దెదించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాని తర్వాత అనేక రకాలుగా అభివృద్ధి సంక్షేమాలని మన ప్రాంతానికి ఇద్దామనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నా, ఈరోజు ఒక అరాచకపు పరిపాలన జరుగుతూ ఉంది, ఒక దుర్మార్గపు పరిపాలన జరుగుతూ సరైనటువంటి ఆలోచన విధానం లేనటువంటి వ్యక్తి పరిపాలనలో ఈ రాష్ట్రం ఉంది. మీ అందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క అవకాశం అని మీరందరూ ఓటిస్తే ఆ ఒక్క అవకాశం 5 సంవత్సరాలు వరుసగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, దోపిడీ చేశారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఏ ప్రభుత్వంలో కూడా లేదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఈ సూపర్ 6 కార్యక్రమంలో 20 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు, మరి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఒక్కొక్క యువతలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్క వ్యక్తికి 3,000 రూపాయలు. అలాగే బిడ్డలు చదివించుకుంటూ ఉంటే ఒక తల్లికి 2 బిడ్డలు ఉండొచ్చు, 3 బిడ్డలు ఉండొచ్చు, అందరికీ 15,000 రూపాయలు మరి ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి వాళ్ళ యొక్క బాధ్యత నాది అని చెప్పిన వాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇవాళ రైతు భరోసా గురించి రైతులకి 20,000 రూపాయలు భరోసా ఇస్తానని చంద్రబాబు ఎన్నికల ప్రణాళికలో చెప్పడం జరిగింది. మరి ఈనాడు 4వ కార్యక్రమం, గతంలో డ్వాక్రా మహిళలకి గ్యాస్ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చిందే చంద్రబాబు నాయుడు. మీ అందరికీ గుర్తుంటే ఆనాడు పొగరాని పొయ్యలు అని చెప్పి మీకు ఇచ్చారు. ఇవాళ గ్యాస్ సిలిండర్ల ధర పెరిగిపోయింది, వాటిని వాడలేని స్థితిలో ఉన్నాం. అందుకని సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా మీ ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. మరి ఈనాడు 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డ ఇంట్లో ఉంది, ఆ బిడ్డకి పెళ్లి కాలేదు, ఉద్యోగం రాలేదు, 2 లేకపోతే ఆ బిడ్డ యొక్క పరిస్థితి ఆ ఇంట్లో గుండె మీద భారం అవుతుంది. అందుకని ఆ బిడ్డ చులకన కాకూడదు ఆ కుటుంబంలో అని 1,500 రూపాయలు ఆ బిడ్డ యొక్క అకౌంట్లో ప్రతి నెల వేయడం జరుగుతుందని చెప్పి ఇది ఆడబిడ్డ నిధి కింద ఇవ్వడం జరుగుతుందని మీకు మనం చేస్తుంది. ఇక ఉచిత బస్సు ప్రయాణం, మనం ఏ ఊరి నుంచి ఏ ఊరికి పోయినా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది ఆడవాళ్ళందరికీ అని చెప్పి. అలాగే ఇవాళ వృద్ధాప్య పెన్షన్లో ఉన్న వాళ్ళకి గతంలో 2,000 ఉంటే 3,000 చేశారు. 3,000 కూడా 4 విడతలు చేసి 3,000 ఇవాళ ఇచ్చి నేను 4,000 ఇచ్చానంటున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు ఉన్నదాన్ని ఒకేసారి 2,000 చేసినటువంటి విషయాన్ని మనం ఎవరూ మర్చిపోకూడదు. మరి ఈనాడు 3,000 రూపాయలని 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను నా అక్క చెల్లెమ్మలకు, పెద్దలకు, అందరికీ అని చెప్పి చెప్తున్నారు. మరి ఈనాడు 4,000 రూపాయల పెన్షన్ ఒకేసారి జూలై 1వ తారీఖుకి 3 నెలల ముందే ప్రకటించారు కాబట్టి నెలకి 1,000 రూపాయలు లెక్కన ఆ 3,000 రూపాయలు కలిపి జూలై 1వ తారీఖుకి 7,000 రూపాయల పెన్షన్ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇవాళ 2వది పెన్షన్లలో వికలాంగుల పెన్షన్. ఈ వికలాంగుల పెన్షన్ ఈరోజు